తిరిగి వార్తలకు స్వాగతం. వరద బాధితులను ఆదుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అన్నారు. ఆచంట మండలం అయోధ్యలంక, అనగారిలంక, కోడేరులంక, బిమలాపురంలో వరద ముంపు నివాసితుల ప్రాంతాన్ని పరిశీలించి వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తక్షణ సాయంగా 25 కేజీల బియ్యం, కిలో మంచినూనె, కిలో కందిపప్పు, కిలో బంగాళదుంప, కిలో ఉల్లిపాయల సరుకులను ఎమ్మెల్యే పీతాని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల కాలంలో గోదావరి ఎటికట్టు ప్రతిష్టపరచడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. కనీస మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో డ్రైన్లు, వీధి దీపాలు, రహదారులు వంటి కనీస సదుపాయాలు నోచుకోలేదని అన్నారు. నేడు ఎన్డీఏ ప్రభుత్వం వరద నీరు గుమ్మం ముందుకి ఇంకా రాకముందే సాయం అందిస్తున్నామని తెలిపారు. వెస్ట్ గోదావరి ఉద్రూపం దాల్చి తీర ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాలు ముంపు గురి కావడంతో గోదావరి ఉధృతి తగ్గాలని కోరుతూ గోదావరి మాతకు ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ, అనంతలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. పెనుగొండ మండలం సిద్ధాంతంలోని కేదార్ ఘాట్ వద్ద వశిష్ఠ గోదావరిలో పూజలు నిర్వహించారు. గోదావరి మాతకు పసుపు కుంకుమ, నూతన వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు మంత్రోచ్చారాల మధ్య గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పుష్పాలు గోదావరిలో సమర్పించారు, హారతులు ఇచ్చారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో వర్షాలకు నీట ముంపుకు గురైన వరి చేలను వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుర్తి రాజశేఖర్ పరిశీలించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పర్యటనలో పాల్గొన్నారు. పంట పొలాలు ముంపున గురి కాకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం ఆలోచిస్తామని తెలిపారు. పంట నష్టం అంచనా వేసి రైతులను ఏ విధంగా పరిహారం ఇవ్వాలో ఆలోచిస్తామని అన్నారు. తక్కువ కాల పరిమితి గల వరి వంగడాలను ఊడ్చాలని కోరారు. దళాల ప్రయాణం లేకుండా పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేలాగా చూస్తామని అన్నారు. లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో ముందుగా ఫండ్స్ ఎక్కడైతే బ్రీచెస్ పడ్డాయో అవి ఇమీడియట్గా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ మాట్లాడి ఆ బ్రీచెస్ ఊడ్చేటట్టు, అలాగే స్ట్రెంగ్తన్ చేసేటట్టు. అంటే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పడం ప్రతి సంవత్సరం కూడా ఇది మనం చూస్తున్నాము. కాబట్టి ఆ లాంగ్ టర్మ్ దీన్ని మనం ప్రొక్యూర్మెంట్లో కొనడానికి అడ్డంకులేమీ లేవు. ఎందుకంటే ప్రొక్యూర్మెంట్లో వెరైటీ పరంగా ప్రొక్యూర్మెంట్ అనేది ఎక్కడ డిఫైన్ చేయలేము. పండించిన ప్యాడీ వెరైటీ ఎంఎస్పి కంటే తక్కువ ఒకవేళ రేట్ ఉంటే అది ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్లో చేయాలనేది బీసీపీ నార్మ్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం ఏదో ఒక నెల ముందుగానే ఈ ప్రాంతంలో హార్వెస్టింగ్ చేస్తారు. అప్పటికి సివిల్ సప్లైస్ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు రెడీగా లేకపోవడం వలన రైతులు దళారులకి, మధ్యవర్తులకి అమ్మే పరిస్థితి నేను అనుకోవడం ఈ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మనమే కల్పించాం. సో ఇవి సింపుల్ ఇష్యూస్, దాన్ని ట్యాకిల్ చేయొచ్చు. ఖచ్చితంగా ఈ రైతులకి ఈసారి సహాయం చేయడం అనేది జరుగుతుంది. ఎండముండ్రు డ్రైన్ వల్ల ముంపు బారిన పడుతున్న ఎండగండి గ్రామ సంరక్షణకు అధికారులు ప్రజలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఉండి మండలం ఎండగండిలోని వరద బాధితులకు ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యం, నిత్యావసర వస్తువులు, గ్రామ తెలుగుదేశం నాయకుడు మంత్రి వేణు సమకూర్చిన కూరగాయలను ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మంగళవారం పంపిణీ చేశారు. రైతు భరోసా కేంద్రం వద్ద జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మురుగునీటి పారుదల వ్యవస్థకు ఎదురవుతున్న ఇబ్బందుల నివారణ చర్యల్లో భాగంగా పునర్నిర్మాణ పనులకు అంచనాలు తయారు చేసి ఇవ్వాలని డ్రైనేజ్ శాఖ ఏఈ వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్యే సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి అక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిత్తిక నాగరాజు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మెరక నాగరాజు, మాదా సజయ్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేజర్ పంచాయతీ ఇక్కడ వరదల వల్ల కొన్ని గృహాల్లో నీరు ప్రవేశించి వాళ్ళకి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవరాల్గా వరద ముంపు ఎప్పుడూ కూడా ఎండగండి పక్కనే ఉన్న డ్రైన్ వలన ఇబ్బందులు ఉన్నాయి. శాశ్వతంగా వాటికి సొల్యూషన్ ఏంటి, ప్రతి సంవత్సరం జరిగేదాన్ని ఎలా చేయాలి అనే దాని మీద ఒక ప్రణాళికతో పాటు ఇప్పుడు ఈ సమస్య వచ్చిన ఏ ఇళ్లలోకి అయితే వరద నీరు ప్రవేశించి వాళ్ళకి ఇబ్బందులు కలిగి వాళ్ళ జీవనాధారానికి ఈ కొద్ది రోజులు కలిగిన అసౌకర్యానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 కిలోల బియ్యం, ఇతర నిత్యావసరాలు, అలాగే
మరి ఈ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు వేణు సహకారంతో కూరగాయలు అన్నీ కూడా వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. ఇటువంటి ఉపద్రవం రాకుండా ఉండాలి అంటే కొన్ని కెలామిటీస్ మనం ఏం చేయలేం, కానీ తరచూ వచ్చేదాన్ని అవాయిడ్ చేయడానికి ఏమి చేయాలి అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సంబంధిత ఇరిగేషన్ డ్రైనేజ్ అధికారులు అందరితో మాట్లాడి సాధ్యమైనంత వరకు నివారణ మనుషులు చేయగలిగిన నివారణ వరకు చేయగలిగే ప్రయత్నం తప్పకుండా ఈ 1-2 నెలల్లో దానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తాం. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కాబట్టి, ఎన్నో దశాబ్దాలుగా చూస్తున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ సూచనలు కూడా తీసుకొని మళ్ళీ రిపీట్ అవ్వకుండా మ్యాక్సిమం మానవ ప్రయత్నం అయితే చేస్తాం. వరద ముంపు గురై లోతట్టు ప్రాంత ప్రజలను ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. పాలకొడూరు మండలం మోగలు గ్రామ పంచాయతీ గుత్తులవారిపాలెం కొత్త కాలనీలో గోస్నది వరద ముంపు గురై వరద బాధితులను పరామర్శించి వారికి ప్రభుత్వం తరపున నిత్యావసర సరుకులు 25 కేజీల బియ్యం 3,000 రూపాయల నగదు అందించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పడం జరిగిందని, దానికి అనుగుణంగా ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణ సాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో నార్మల్ దెబ్బతిని అగ్రికల్చర్ వారి ద్వారా విత్తనాలు అందిస్తామని అన్నారు. ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఈ నదికి గండి పడుతోందని, దీనికి శాశ్వత పరిష్కారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి సమస్య పరిష్కారం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిత్తిక నాగరాజు, మల్లిపూడి కృష్ణకుమారి, సాంబ్రాణి శంకరుడు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న వచ్చిన వరదల్లో నష్టపోయిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు, దాంతోపాటు 3,000 రూపాయల ఆర్థిక సాయం అందించడానికి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న బాధితులందరికీ కూడా మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ అన్నమాట ప్రకారం ఇప్పుడు అందరికీ కొన్ని చోట్ల ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకా వరద కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత ఈరోజు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరికీ కూడా ప్రభుత్వ సాయం అందజేయడం జరుగుతుంది. అలాగే ఎంత పర్సంటేజ్ సుమారు ఇక్కడ ఒక 10%, 7.5 నుంచి 10% మధ్యన నార్మల్ కూడా దెబ్బతిన్నాయి. దానికి షార్టర్ డ్యూరేషన్ విత్తనాలను కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు సప్లై చేయడం స్టార్ట్ అవుతుంది. ఏ 30 రోజుల సమయాన్ని పోగొట్టుకున్నారో ఆ 30 రోజులు కవర్ అయ్యేలాగా ఆ షార్ట్ డ్యూరేషన్ విత్తనాలతో దాన్ని కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ప్రతి ఆగస్టులోనూ ఇక్కడ చాలా చోట్ల గండి పడుతుందని చెప్పారు. దానికి ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి త్వరగా ఒక 15-20 రోజుల్లో ఎక్కడెక్కడ బండ్ వీక్గా ఉంది, ఇంకేదన్నా గేట్లు రిపేర్లు లాంటివి ఏమన్నా అవసరం ఉందా, అంటే టైంకి ఓపెన్ చేసి క్లోజ్ చేయడానికి అక్కడ ఏదన్నా సివిల్ ఇంజనీరింగ్ పనులు ఏమన్నా చేస్తే ఈ నష్టాన్ని ప్రతి ఆగస్టులో వచ్చే వీక్గా ఉన్న దగ్గర గండి పడిపోయి వచ్చే ఈ నష్టాన్ని అరికట్టడానికి అవకాశం ఉందా అనేది ఒక 4 రోజుల్లో పరిశీలించి దానికి కూడా ఎటువంటి నష్ట నివారణ చర్యలు చేయాలి, వచ్చిన తర్వాత బాధపడతాం కన్నా రాకముందు నివారణకు మార్గాలు ఉంటే ఆ మార్గాలన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసే దిశగా మళ్ళీ ఇక్కడ ఇటువంటి నష్టం ఎప్పుడూ జరగకుండా ఉండాలి అంటే ఇటువంటి ప్రణాళిక ఉండాలి అనే దాని మీద ఆలోచించి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సంబంధిత మంత్రితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. సమాజంలో అతి పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి సిఆర్ నారాయణరాజు అన్నారు. చిరుకూరు స్పెషల్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పచ్చిపాల డేవిడ్ రాజు పదవీ విరమణ సత్కార సభకు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సోమవారం రాత్రి ఉండి మండల సమావేశ మందిరంలో జరిగిన సభకు మహాదేవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు కాంప్లెక్స్ చైర్మన్ దినకర్ అధ్యక్షత వహించారు. హరిబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ విద్యాదశ నుంచి మార్చేది ఉపాధ్యాయుడని అన్నారు. డేవిడ్ రాజు చక్కటి బోధన చేసేవారిని కితాబునిచ్చారు. యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి గోపిమూర్తి, జిల్లా అధ్యక్షులు విజయరామరాజులు మాట్లాడుతూ మాస్టర్ అటు బోధన ఇటు సంఘ బాధ్యతలు చక్కగా నిర్వహించారని తెలిపారు. ఉప్పులూరు హై స్కూల్ హెచ్ఎం అక్బర్ చక్రవర్తి, తుందూరు హెచ్ఎం కుల్లి సాయిరాం, కమతా బెనర్జీ, పిఆర్టీ ఎస్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఒకసారి ఇలా చూడండి, ఇలా చూడండి సార్, ఒకసారి ఇలా చూడండి సార్, ఒకసారి మీరు ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి సార్, సార్ ఇలా చూడండి సార్, ఇలా చూడండి సార్, ఇలా చూడండి సార్, ఒకసారి సార్ ఎటు చూడండి సార్, ఒక్క నిమిషం అలా చూడాలి సార్, స్మైల్ చేయండి, స్మైల్ సార్, రెడీ స్మైల్, రెడీ స్మైల్ స్మైల్. మరి డేవిడ్ మాస్టర్ అంటే మాకు మీ సర్వీస్ నుంచి వచ్చినట్టు పరిచయం, మాకు పూర్వకం 40 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది మాకు. వాళ్ళ నాన్నగారు డేవిడ్ రాజు మా ఇంటికి రావడం, తాతయ్య గారితో కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం. 40 సంవత్సరాల క్రితం మాకు పరిచయాలు ఇవన్నీ. అలాగే మరి డేవిడ్ రాజు గారు బంధువులు అనేక మంది వచ్చారు, వారికి స్నేహితులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నాడు నేడు కార్యక్రమంలో 2 సార్లు విజిట్ చేశాను చిలుకూరు. వెళ్ళేటప్పటికి స్కూల్కి వెళ్ళేటప్పటికి డేవిడ్ మాస్టర్ కూడా అక్కడ వాళ్ళు పనులు ఎలా చేస్తున్నారో, సిమెంట్ ఏదో అలా పడడం, మంచి మీద కూడా అలా సిమెంటు బురతతోటి ఉండేవాడు. అంటే వాళ్ళ కూలీలకు కూడా ఈయన సహకారం చేయటం, ఒక పక్క పిల్లలకేమో చదువులు చెప్పడం. మరి అలాంటి ఉపాధ్యాయులు ఉండటం మరి మండలానికి చాలా గౌరవకారణం. మరి మీరు రిటైర్ అయ్యాక కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాగవంశ అధ్యక్షులు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించినట్లుగా కృష్ణమ్మ తల్లి కూడా ఆశీర్వదించడంతో శ్రీశైలంతో సహా ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయని రాష్ట్ర జనరల్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆయన ఎలమంచిలి మండలం బాడవ గ్రామాన్ని వరద నీరు దిగ్బంధం చేయడంతో 6 కిలోమీటర్ల ట్రాక్టర్పై చేరుకుని వరద నీటిలోనే తిరిగారు. వరద బాధితులను పరామర్శించి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు. వరద బాధితులకు ప్రభుత్వ సాయంగా 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, నగదు 3,000ను మంత్రి రామానాయుడు అందజేశారు. వరద నీటిలోనే నిల్చొని బాధితులతో కలిసి మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఎంత ఇచ్చారు? ఓకే సార్. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఏదైతే ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రకంగా అయితే ఆశీర్వదించారో ఆ రకంగా కృష్ణమ్మ తల్లి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే గత సంవత్సరం నుంచి అంత ముందు సంవత్సరం కూడా నిండినటువంటి శ్రీశైలం డ్యాము మరి ఈరోజు దాని కెపాసిటీ 215 టీఎంసీలు అవుతే ఈరోజు ఆల్రెడీ 203 టీఎంసీల వరకు కూడా నీటి నిండినటువంటి పరిస్థితుల్లో ఏదైతే దానికి 5 స్పిల్వే గేట్లు కూడా ఈరోజు ఓపెన్ చేసి 5 స్పిల్వే గేట్లు ఓపెన్ ద్వారా కూడా కిందకి 1,35,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నిన్ననే విడుదల చేయడం జరిగింది. పైన పెరుగుతున్నటువంటి వరద నీటి ప్రవాహాన్ని గమనించుకుంటూ మిగిలినటువంటి గేట్స్ కూడా ఓపెన్ చేసి తొందరలోనే నాగార్జున సాగర్ కూడా, ఎందుకంటే దగ్గర నాగార్జున సాగర్ 312 టీఎంసీల కెపాసిటీ ఉంటే మరి ఈరోజు చూస్తే 140 టీఎంసీల వరకు ఈ రోజు నిండుకున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం మరి ఆల్రెడీ ఫుల్ అయింది కాబట్టి తొందరలోనే నాగార్జున సాగర్ కూడా ఫుల్ఫిల్ చేసుకుని తద్వారా ఏదైతే కృష్ణా డెల్టా ఏదైతే ఉందో వారికి కూడా త్రాగునీరు, సాగునీరు కూడా అందించేటువంటి విధంగా వీటితో పాటుగా ఏదైతే రాయలసీమ ఏదైతే ఉందో పర్టికులర్గా గత వారం రోజుల క్రితమే ఏదైతే శ్రీశైలంకి ఆ పైన ఉన్నటువంటి ఆలమెట్టి ద్వారా, తుంగభద్ర ద్వారా ఏదైతే పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఏదైతే వస్తూ ఉందో రోజుకి దగ్గర 4 లక్షల క్యూసెక్కులు పైబడి నీరు ఏదైతే వస్తూ ఉందో దాన్ని ఆ రోజే మేము క్యాలిక్యులేట్ చేసి ఇమ్మీడియట్లీ ఏదైతే మరి అక్కడ పోతిరెడ్డి పాడు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంత అవకాశం ఉంటే అంత మేర పోతిరెడ్డి పాడు రాయలసీమ పూర్తి అవసరాలు తీర్చేటువంటి విధంగా
పోతిరెడ్డిపాడు ద్వారా మరి అవసరమైనంత మేరకు ఎంత అవసరమైతే అంత నీటిని మేము విడుదల చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే వెలుగోడు, అదేవిధంగా హంద్రీనివా వాటిని కూడా నీటిని విడుదల చేయమని ఆ రోజే వారం రోజుల క్రితమే ఆదేశించడం జరిగింది. అంచేత ప్రస్తుతం ఏదైతే పోతిరెడ్డిపాడు ద్వారా వెలుగోడు ద్వారా కూడా ఈవేళ రాయలసీమకి సాగునీరు త్రాగునీరు కూడా వారం రోజుల నుంచి కూడా అందుతూ ఉంది. కాకపోతే ఏదైతే హంద్రీనివా మాత్రం మరి ఏదైతే వారం రోజుల క్రితం విడుదల చేయమన్నప్పటికీ కూడా ఇంకా అక్కడ కొంత నిర్లక్ష్యంగా అధికారులు కొంత వ్యవహరించినటువంటి పరిస్థితి కూడా మా దృష్టికి వస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా వ్యవహరించారో అధికారులు హంద్రీనివా విడుదల జాప్యం ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కఠినంగా మేము కూడా చర్యలు తీసుకుంటాం. అంటే ఏదైతే గత ప్రభుత్వ వాసనలు ఇంకా పోనటువంటి అధికారులు ఇంకా మోస పద్ధతిలో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని మార్చుకుంటూ ముందుకెళ్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక పక్క వరదలు ముంచెత్తినా కూడా కనీసం ఆ రోజున్నటువంటి మంత్రులు కానీ, ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆ రోజున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు కానీ కనీసం అధికారులతో సైతం ఈ వరద ముంపు ప్రాంతాల్లో పలకరించినటువంటి వాళ్ళు ఆ రోజు లేరు. ఆ రోజు పసిపిల్లలకు సైతం పాల ప్యాకెట్లు కూడా లేక ఈ యొక్క వరద నీరుని కాసి వడపెట్టి ఆ వేడి నీళ్ళనే చంటి పిల్లలకి పట్టించినటువంటి పరిస్థితి దుస్థితి గత వైఎస్ఆర్సీపీ పాలనలో మేము చూసాం. కానీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేళ వరద మా గడపకి తాకక ముందే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం సహాయం మా గడపలోకి వస్తూ ఉన్నాయి. ఆ 25 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, ఉల్లిపాయలు, ఆలుగడ్డ ఇవన్నీ కూడా మా ఇంటికి చేరుతూ ఉన్నాయి మేము అడగక ముందే అని ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఈవేళ వరద బాధితులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వం గంజాయి మత్తు పదార్థాలు ప్రోత్సహించి యువత భవిష్యత్తును నిర్వీర్యం చేశారని రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లో శ్రీ ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంత్రి ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి విద్యాశాఖను ప్రక్షాళన చేసి కార్పొరేట్ కళాశాలలు దీటుగా ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. కళాశాలలో ఉచిత పుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం ఇదే తొలిసారని విద్యాశాఖ మంత్రి తీసుకున్న ఇది గొప్ప నిర్ణయమని తెలిపారు. దేశ భవిష్యత్ అంతా కూడా యువత మీద ఆధారపడి ఉంది. అటువంటి యువత ఈరోజు గంజాయి, డ్రగ్స్ కి బానిసై ఈవేళ యువత నిర్వీర్యమైపోతున్నటువంటి దశ. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఈవేళ కాలేజీల దగ్గర నుంచి, హై స్కూల్ దగ్గర నుంచి ఏదైతే గంజాయి విచ్చలవిడిగా లభించడం, దానికి అలవాటు పడి భావి జీవితాలన్నింటినీ కూడా పాడు చేసుకోవడం, కుటుంబాలకి క్షోభ పెట్టడం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం గంజాయి మీద, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ ఉంది. అది పోలీస్ పరంగా, చట్టపరంగా కొంతమేర మేము నిరోధించగలిగాం. కానీ ఏదైతే మీరు కూడా ఒక ఆలోచన చేసి ఈరోజు మీ మీద ఎంతో నమ్మకాన్ని మీ తల్లిదండ్రులు పెట్టుకుని మిమ్మల్ని ఎన్నో కష్టాలు, ఇబ్బందులున్నా మిమ్మల్ని కష్టపడి చదివిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు మీరు కష్టపడితే మళ్ళీ మీరు 50 సంవత్సరాలు మళ్ళీ సుఖపడతారు. మీరు 5 సంవత్సరాలు సుఖపడితే 50 సంవత్సరాలు మళ్ళీ మీరు కష్టపడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. చేత యువత దృష్టి పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి నారా లోకేష్ బాబు గారు ఈరోజు విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరి ఈవేళ సమూలంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచనతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మరి పథకం కింద మీ అందరికీ కూడా బ్యాగ్స్, బుక్స్ ఇవన్నీ కూడా ఉచితంగా, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో మరి డొక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం, ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా మరి ఏదైతే ఈ కాలేజీల్లో కూడా సెకండరీగా మీ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ప్రక్రియలో భాగంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ప్రభుత్వం కూడా దృష్టి పెడుతూ ఉంది. రేపు భవిష్యత్తులో కూడా మీకు మరింత ఉన్నతమైనటువంటి అవకాశాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి బాధ్యత వేళ ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
అధ్యాపకులు విద్యార్థులకు బోధించే పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే 100% మంచి ఫలితాలు సాధించవచ్చునని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన విద్యార్థుల పుస్తక పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించే విధానంలో ప్రత్యేక దృష్టిని సారించడం వలన 100% మంచి ఫలితాలు సాధించవచ్చునని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు పోటీ పరీక్షలో పాల్గొని ఎంతో మెరిట్ సాధించడం వల్ల ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులయ్యారని తెలిపారు. ప్రైవేట్ కళాశాలకు దీటుగా నేను అడుగుతా ఉన్నా, ఇక్కడున్న అధ్యాపకులు మీరు మెరిట్ లో వచ్చిన వాడు. ప్రైవేట్ కళాశాలలో ఇక్కడ ఉద్యోగం రాని వాళ్ళే ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకులే ఉన్నారు, మర్చిపోకండి. మీరు తలుసుకుంటే దానికంటే మించిగా రిజల్ట్ తేగలరు. కొంచెం శ్రద్ధ పెడితే వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి సారిస్తే 100% రిజల్ట్ సాధిస్తాం. ఈ కళాశాలలో చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది నాకు కలుస్తూ ఉంటారు, చాలా ఉన్నత స్థానానికి వెళ్ళారు. మీరు కూడా వెళ్ళాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ దేశంలో ఈ రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి. ఇవాళ చంద్రబాబు గారి పుణ్యమాటలు ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక కళాశాలలు ప్రఖ్యాతిగాంచిన కళాశాలన్నీ ఉభయ రాష్ట్రాల్లో వచ్చాయి. ఫలితంగా మన బిడ్డలు దేశ విదేశాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళిపోయారు. ఇవాళ అమెరికా లాంటి చోట్ల తెలుగు బిడ్డలు అత్యధిక వేతనం పొందుతున్న కుటుంబాలు ఉన్నట్టే తెలుగు బిడ్డలు అన్న విషయాన్ని మర్చిపోదు. దానిలో స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమం కానీ, గతంలో అమ్మఒడి ఉండేది, అమ్మఒడి పెట్టారు, మంచిదే పెట్టారు. 3 బిడ్డలున్నా కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్, 2 ఉన్నా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది. కానీ అమ్మఒడి పేరుతో ఒక్కరికే ఇచ్చారు, మిగతా 2 గాలికి వదిలేశారు. ఫలితంగా కళాశాల వాళ్ళు మీరు ఫీజులు కట్టండి, కట్టకపోతే టీసీ పంపించేస్తాన పరిస్థితి వచ్చింది. వాళ్ళు అలా కాకుండా ఎంతమంది బిడ్డలున్నా స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయం చేశారు, అది అమలు చేయబోతాం. రాజమహేంద్రవరం ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క పాలకవర్గ ఎన్నికలు ఆగస్టు 25న జరపడానికి ఎన్నికల నోటిఫికేషన్ను ఆగస్టు 9న విడుదల చేయనున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల నిర్వహణ విషయంలో షెడ్యూల్పై సంబంధిత అధికారులతో కలెక్టర్ పి ప్రశాంతి మంగళవారం కలెక్టరేట్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఎన్నికల్లో భాగంగా ఓటు వేసేందుకు గుర్తించే ప్రదేశాలు, ఎన్నికల కమిషనర్ మార్గదర్శకాల అనుగుణంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎలక్షన్ అథారిటీ పి ప్రశాంతి స్పష్టం చేశారు. పేదవాని ఆకలి తీర్చేందుకు ఆగస్టు 10వ తేదీ నుండి అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరుగుతుందని సిటీ శాసనసభ్యులు రాజిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని శాసనసభ్యులు రాజిరెడ్డి వాసు, మున్సిపల్ కమిషనర్, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రాజిరెడ్డి వాసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టిందని అన్నారు. పేదవాని ఆకలి తీర్చడమే లక్ష్యంగా 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అన్ని ప్రధాన కేంద్రాల్లో అన్న క్యాంటీన్ నిర్వహిస్తూ అతి తక్కువ ధరకు 15 రూపాయలకే పేదవానికి 3 పూట్ల నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి అవసరపడే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీకారం చుట్టడం మొదలు పెడతా ఉంది. 2014-19లోని రాష్ట్రం నలుమూలలా కూడా ప్రధానమైన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసి పేదవారి ఆకలి తీర్చే విధంగా 3 పూట్ల కూడా నాణ్యమైన భోజనం పెడుతూ అతి తక్కువ ధర 3 పూట్ల కలిపి 15 రూపాయలు, అంటే ఒక నెలకొచ్చి 450 రూపాయలు ఒక సామాన్య ఒక కడుపు నిండే కార్యక్రమం ఆనాడు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టడం జరిగింది. 2019 నుంచి 24 అన్నా క్యాంటీన్స్ లో అవినీతి జరిగింది, రివర్స్ టెండరింగ్ చేస్తున్నాం, అవినీతిని వెలికి తీస్తామని అర్ధాంతరంగా రాష్ట్రం నలుమూలలో ఉన్న అన్నా క్యాంటీన్ ని మూసివేసేశారు. మరలా వాటిని తెరిసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టలేదు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్ ని తెరవాలి, సామాన్యుడి ఆకలి తీర్చాలి, నాణ్యమైన భోజనం అతి తక్కువ ధరకి పెట్టాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పూనుకోవడం, దానికి అనుగుణంగా ప్రతి ప్రాంతంలోని గత ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా ఫేజ్ 1 ఓపెన్ చేయడం జరుగుతా ఉంది. సహకార రంగాన్ని పటిష్టపరచడం, కార్యకలాపాలను సమర్థ నిర్వహణ కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం డీసీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ
జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సహకార సంఘాలు పూర్తి స్థాయిలో చురుగ్గా ఉండేలాగా చూడాలని ఆదేశించారు. సహకార సంఘాల వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో ఆధారపడి ఉంటారని పేర్కొన్నారు. ప్రతి సహకార సంఘం నిర్వహించే కార్యకలాపాల విషయంలో ఆడిటింగ్ రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వహించాల్సి ఉందని అన్నారు. ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని, వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నియమాలను పాటించాలని తూర్పుగోదావరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డిఎస్సీ చైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు. మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు కార్యాలయం నుంచి లాలా చెరువు వరకు ద్విచక్ర వాహనదారులతో హెల్మెట్ అవగాహన ర్యాలీని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని అన్నారు. వినియోగదారులు ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలో హెల్మెట్ ను తీసుకోవడం వల్ల ఆయా షాప్ యజమానులు తక్కువ రేట్లకు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. గౌరవ సుప్రీంకోర్టు వారు రిట్ పిటిషన్లో ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము అందరూ కూడాను 2 వీలర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ హెల్మెట్ అనేది తప్పనిసరిగా ధరించాలి అని చెప్పి డైరెక్షన్స్ ఉన్నాయి. దానిలో 2 రకాలుగా మనకి లాభం చేకూరే విషయాలే. ఒకటి ఏంటంటే బండి కొనుక్కునేటప్పుడే దాన్ని కనుక తీసుకుంటే బండితో పాటుగా వాళ్ళు కన్సెషన్ కూడా ఇస్తున్నారు, హీరో హోండా షోరూమ్ వాళ్ళు కానీ ఏ షోరూమ్ వాళ్ళు అయినప్పటికీ కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ శిరస్త్రాణం ధరించడం మూలంగా మనకి అంటువర్డ్ ఇన్సిడెంట్ ఏదైతే రోడ్డుపైన యాక్సిడెంట్ జరగడం మూలంగా కానీ కింద పడిపోవడం మూలంగా కానీ తలకి బలమైన గాయాలు అయ్యే అవకాశం కూడా చాలా తగ్గుతుందని చెప్పి మనకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే గౌరవ సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ఆ డైరెక్షన్స్ని గౌరవ సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారి ద్వారా మాకు ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే ఎవరైతే సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా హెల్మెట్స్ ఎవరైనా జనరల్ పబ్లిక్కి డొనేట్ చేస్తారేమో ఒక సర్వే లాగా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేయమన్నారు. మేము ఆ విధంగానే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇక్కడ లోకల్లో ఉన్న ఇండస్ట్రీస్ని అందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళకి మెయిల్స్ పంపించడం జరిగింది. జనరల్ పబ్లిక్కి హెల్మెట్స్ డొనేట్ చేయడానికి వాళ్ళు చాలామంది కొంచెం ముందుకు వచ్చారు. మొత్తం అంతా జరిగిన తర్వాత ఈ రాజమండ్రిలో ఉన్న జనరల్ పబ్లిక్కి మేము కొంతవరకు హానరబుల్ హైకోర్టు వారి ద్వారా హెల్మెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా జనరల్ పబ్లిక్ కూడా అది ఎంతో కాస్ట్ ఉండదు. ఒక 1000 రూపాయలు మన ప్రాణం కంటే ఎక్కువేం కాదు. 1000 రూపాయలు 1500 పెట్టుకొని హెల్మెట్స్ అయితే అందరూ తీసుకుని డైరెక్షన్స్ ఇచ్చారనే కాకుండా మన సెల్ఫ్ సేఫ్టీ గురించి కూడా మీరందరూ ధరిస్తారని చెప్పి అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారని చెప్పి మా డిఎల్ఎస్ఏ రాజమండ్రి తరఫున కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కృష్ణా డెల్టా పరిధిలో భూమి సాగులకు పట్టిసీమ ఎత్తిపోతల కాలం నుండి సాగునీరు అందించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ హర్షాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం ఏలూరు రూరల్ మండలంలోని పాలగూడెంలో పంట కాలువలను రైతు సంఘ నాయకులు పరిశీలించారు. పట్టిసీమ కాలువ నుండి విడుదల చేసిన సాగునీరు పంట కాలువలకు రావడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ నెల్లూరు నియోజకవర్గ పరిధిలో కృష్ణా గోదావరి డెల్టాల ఆయకట్టు శివారు ప్రాంతంగా ఉందని చెప్పారు. కృష్ణా డెల్టా పరిధిలో భూములకు సక్రమంగా సాగునీరు అందక అన్నదాతలు ఆందోళన చెందారని చెప్పారు. నారు ఎదిగిపోయిన నాట్లు వేయడం తగినంత సాగునీరు లేక ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందులు పడ్డారని అన్నారు. మొక్కజొన్న పంట అమ్మగా వచ్చిన బకాయి సొమ్ములు చెల్లించాలంటూ పోలవరం మండల రైతులు కొయ్యలగూడెం మండల పాత వర్జీనియా పొగాకు వేలం కేంద్రం వద్ద గల గోదాముల వద్ద ధర్నా చేశారు. సుమారు 3 కోట్ల విలువైన మొక్కజొన్నను పోలవరం దళారి కొనుగోలు చేశాడు. అతడు చింతలపూడికి చెందిన మరో ధాన్య వ్యాపారికి అమ్మినట్లు తెలిపారు. తిరిగి అతడు కొయ్యలగూడెం వ్యాపారులకు అమ్మగా గోదాముల వద్ద భద్రపరిచాడు. అధికారులు న్యాయం చేయాలని పురుగు మందుల సీసాలతో నిరసన తెలిపారు. ఈనాటి బంగారు మాట. ఎప్పుడైతే భయపడడం మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. చెగువేరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.